వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లల మీద తీవ్రంగా పడుతున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. పిల్లల మానసిక ఆరోగ్యం, చదువుపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య నేతృత్వంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం సోషల్ మీడియా వినియోగంపై పరిమితులు విధించే దిశగా ముందుకొచ్చాయి. శుక్రవారం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 16 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే విధంగా చర్యలు తీసుకుంటామని, చట్టం చేస్తామని వెల్లడించారు. మొబైల్ ఫోన్ల మితిమీరిన వినియోగం కారణంగా విద్యార్థుల చదువు, మానసిక ఆరోగ్యం మరియు ప్రవర్తనపై ప్రతికూల ప్రభావం పడుతోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే పిల్లల్ని డిజిటల్ వ్యసనం నుంచి దూరంగా ఉంచేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ఇక ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా నిన్న అసెంబ్లీలో సోషల్ మీడియా వినియోగంపై నియంత్రణ అవసరమని ప్రకటించారు. రాష్ట్రంలో 13 ఏళ్లలోపు పిల్లలకి సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అలాగే 16 ఏళ్లలోపు వాళ్ళకి కూడా నిషేధం విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్టు, దాని మీద చర్చలు జరుపుతున్నట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన విధి విధానాలు, సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి రాబోయే 90 రోజుల్లో పూర్తి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు. ఇక చిన్న వయసులోనే సోషల్ మీడియా ప్రభావానికి లోనవుతున్న పిల్లలు చదువు నుంచి దూరం కావడం, మానసిక ఒత్తిడికి గురవడం, అలవాట్లలో మార్పులు రావడం వంటి సమస్యలు పెరుగుతున్నాయని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. అందుకే తల్లిదండ్రులు, పాఠశాలలు, ప్రభుత్వం కలిసి పిల్లల భవిష్యత్తును కాపాడాల్సిన అవసరం ఉందని కూడా పేర్కొన్నారు. అవసరమైతే సోషల్ మీడియా వినియోగానికి వయసు పరిమితిని 16 ఏళ్ల వరకు కూడా పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో కర్ణాటక అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చకి దారితీశాయి. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి దేశాలు చిన్నపిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించే విధంగా కఠిన చట్టాలను అమలు చేస్తున్నాయి. అదే దిశగా భారతదేశంలో కూడా రాష్ట్రాలు చర్యలు తీసుకోవడం ప్రారంభమైందని విశ్లేషకుల అభిప్రాయం. ఈ నిషేధాన్ని సాంకేతికంగా ఎలా అమలు చేస్తారు, సోషల్ మీడియా సంస్థలు దీనికి ఎలా సహకరిస్తాయి, వయసు నిర్ధారణని ఎలా అమలు చేస్తారో అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. అయినప్పటికీ పిల్లల మానసిక ఆరోగ్య మరియు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్న ఈ నిర్ణయానికి దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు లేపాయి. ఎందుకు ఈ సోషల్ మీడియా అనేటువంటి దాన్ని నిషేధించాలి? పిల్లలకే కాదు, దానికి ఒక కంట్రోల్ అనేది ఉండాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 ప్రకారం రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అని చెప్పుకుంటాం. కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛకి తూట్లు పొడుస్తూ మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతాం. అది కూడా సమాజంలో ఒక దుమారం లేపేలాగా. మామూలుగా మనకి ఎలా ఉంటే ఇక పిల్లల మనస్థితి ఎలా ఉంటుంది? చాలామంది ఈ డిజిటల్ దానికి, ముఖ్యంగా ఈ 16 ఏళ్ల లోపలికి సోషల్ మీడియా ఒకటే కాదు, ఈవెన్ ఆన్లైన్ గేమ్స్ కూడా. పబ్జీ వచ్చిన తర్వాత ఎంతమంది దానికి ఎడిక్ట్ అయిపోయారు. దాని తర్వాత పబ్జీ బ్యాన్ చేసిన తర్వాత వేరే ప్లాట్ఫామ్స్ ఏ రకమైనటువంటి గేమ్స్ని తీసుకొచ్చాయి, దానికి ఎలాగ వీళ్ళు అలవాటు పడిపోయారు. దీంతో అనేక రకాలైనటువంటి రుగ్మతలు, ముఖ్యంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు ఆ పబ్జీకి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక ఫోన్ ఇవ్వలేదు అని తల్లిదండ్రులను చంపేసినటువంటి ఉదంతాలు కూడా అనేక మనం చూసాం. అలాగే మానసికంగా ఆ కంట్రోల్ కోల్పోయి నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులు ఉండిపోయి చదువుని నాశనం చేసుకొని, కెరీర్ని నాశనం చేసుకొని, చేతిలో మొబైల్ లేకపోయినా సరే మొబైల్ ఉన్నట్టుగా భావించి వాళ్ళని తాళ్లతోటి కట్టేసినా కూడా పబ్జీ లాంగ్వేజ్లో వాళ్ళు చేసేటువంటి హావభావాలు, వీటన్నిటిని కూడా సోషల్ మీడియాలో అనేక వీడియోల్లో గతంలో చూడడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా ఉండకూడదు. ఎందుకంటే చదువుకునేటువంటి పిల్లలకి పుస్తకాలు, చదువు, వాళ్ళ క్రియేటివిటీకి తగ్గట్టుగా ఏముండాలో అవి మాత్రమే అందుబాటులో ఉండాలి. మిగతావి అందుబాటులో ఉంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే తలెత్తుతాయి. ముఖ్యంగా ఇప్పుడు జెన్జీ ఈ బ్యాచ్కి సంబంధించి కూడా చాలా అభ్యంతరాలు చెప్తున్నారు. అందుకని చెప్పి ముఖ్యంగా కర్ణాటక ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రకమైనటువంటి సంస్కరణలకి ముందుకొచ్చాయి. నిజంగానే అభినందనీయం. దీనికి సమాజం కూడా మద్దతు తెలపాలి ఖచ్చితంగా. లేదంటే పాడైపోయేది ప్రభుత్వం కాదు, మీరో నేనో కాదు, ఖచ్చితంగా నేటి తరం రేపటి తరం రెండూ పాడైపోతాయి. అది జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి సంస్కరణలు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.